ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ఎంతో మంది బాధల్ని, ఆవేదనని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి న్యాయపరమైనటువంటి సలహాని ఇవ్వాలని అనిపించింది. అందుకే ఈరోజు వాళ్ళందరి యొక్క బాధని మన సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మన ముందు ఉన్నారు. వారి ముందు ఆ యొక్క విషయం, ఆ భయం ఏంటో, దాని నుంచి ఎలా బయటపడాలో దానికి సంబంధించినటువంటి అవగాహన మనం తీసుకుందాము. సార్ నమస్తే. సార్, నంబర్ ఆఫ్ కేసెస్ పొద్దున్న లేస్తాయి, నా దగ్గర పరిగెట్టుకొస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ అంటే భయం చాలామందికి. పోలీస్ స్టేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇంటి చుట్టుపక్కల గొడవ కొట్లాడుకున్న వాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కొట్లాడుకోవచ్చు, లేకపోతే ఇంకా మెయిన్ చెప్పాలంటే 498A కేసు ఇష్యూలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే గడ్డ 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 వణికిపోతుంది. పోలీస్ స్టేషన్ అంటేనే పోలీస్ అనే మాట పలకడానికి వణికేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా మంది, అంటే చిన్నప్పుడు మనకు కూడా భయం ఉండొచ్చు, కాకపోతే మనం ఎంచుకున్నటువంటి ఈ వృత్తి మూలంగా మనకి దాని మీద ఒక అండర్స్టాండింగ్, వాళ్ళతో మనకు అనుసంధానం ఏర్పడి ఆ డిపార్ట్మెంట్స్ తోటి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి అసలు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఆ భయాన్ని పోగొట్టేటటువంటి నాలెడ్జ్ కొంచెం. అంటే జనరల్ ఏమవుతుందంటే, సమాజంలో పోలీస్ అంటే ఎప్పటికీ భయమే ఉంటది. ఉండాలి కూడా సార్. సమాజంలో ఉండాలి. పోలీస్ అంటే ఎప్పటికీ భయమే ఉంటది. అది ఏ దేశంలో అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా సరే, ఎంత డెవలప్ కంట్రీ కాని కంట్రీ అయినా సరే, పోలీస్ అంటే ఎక్కడైనా భయమే ఉంటది. ఫస్ట్ భయపడాలా? నేను కూడా అడుగుతున్నాను. భయపడాల్సిన అవసరం లేదు అంట. తప్పు చేయనంత కాలం భయపడాల్సిన అవసరం లేదు అంట నేను. ఓకే, కాబట్టి పోలీస్ అంటే భయం అనేది ఎక్కడైనా ఉన్నది. రెండోది, మనకు ఎక్కడైనా కూడా ఇప్పటికీ చాలా మంది ఏం చెప్తారంటే, మా ఇంటా వంటలేదు పోలీస్ స్టేషన్ పోవడం అని చెప్పి అంటుంటారు జనరల్. మా ఇంటా వంటలేదు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలుస్తావా, లేకపోతే మేము పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి అంటుంటారు. అది ఒక రెండోది. మూడోది, కొంతమందికి ఏంటంటే పోలీసుల గురించి విన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్ చూసినా, లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని పిలిచినా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ అన్నా, ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏదన్నా వాళ్ళకి వినిపించినా కూడా వాళ్ళకు ఒక రకమైన భయం అయితే ఉంటుంది. దానికి ఒక లీగల్ టర్మినాలజీ ఉంది. దానికి లీగల్ టర్మినాలజీ అంటే దానికి ఒక ఫోబియా అంటాం. దాన్నే కాఫియోఫోబియా అంటాం. దాన్ని కాఫియోఫోబియా. CAPIO ఫోబియా, PHOBIA ఫోబియా అంటాం దాన్ని. అంటే పోలీస్ ఫోబియా అన్నది దాన్ని కాపియోఫోబియా అంటాం దాన్ని మనం. సో కాపియోఫోబియా అనేది ఒక రకమైన ఫోబియా టైప్. అది ఇప్పుడు మనిషికి ఒక OCD ఎట్లుంటదో, లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి కదా, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, మతి మార్పు అట్లుంటదో. కాఫియోఫోబియా అనేది ఒక రోగం. అది మానసిక రోగం. అది పోలీసులను చూడగానే భయపడము, పోలీసుల గురించి విన్నది కావటము, లేకపోతే అరెస్ట్ అవుతామేమో, ఏదైనా తప్పు చేసినామేమోనని ఇట్లాంటి ఊహలలో వాళ్ళు ఉంటుంటారు. దాన్నే మనం కాపియోఫోబియా అంటాం. దాన్ని ఓవర్కమ్ అంటే ఏదైనా ఎనీ ఫోబియా బై కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా మాక్సిమం ఫోబియాస్ బై కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, బై కౌన్సిలింగ్. సో కొన్ని ఫోబియాస్ ఏంటంటే బై మెడికేషన్. సో దాని తీవ్రతను బట్టి. కానీ 80% ఆఫ్ ద ఫోబియాస్ బై కౌన్సిలింగే. అవునండి. ఓకే, ఇప్పుడు మనకు OCD ఉంటుంది, మాక్సిమం బై కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే కడిగిందే కడిగి, చేసిందే చేసి, రాసిందే రాసి ఇట్లా రాస్తుంటారు. కొందరికి హైట్ ఫోబియా ఉంటుంది. జనరల్ గా హైట్ కి ఎక్కి కిందికి చూస్తే వాళ్ళు కళ్ళు తిరుగుతుంటాయి. సో నాకు అది ఉంది. నేను ఒక 32 దేశాలు ఫ్లైట్లు విపరీతం తిరిగినా కానీ హైట్ అంటే భయం. నాకు కూడా చాలా భయం. సో ఆ హైట్ నుంచి నేను కౌన్సిలింగ్ ద్వారా బయటపడిపోయినా. ఇప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కితే ఎంజాయ్ చేస్తాను. మెడిటేషన్ ద్వారా బయటపడ్డాను. కాబట్టి అట్లా అది ఏదైనా కూడా కౌన్సిలింగ్ ద్వారా అవుతుంది. అట్లనే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్ అనేది కూడా ఒక సాధారణ కార్యాలయం లాంటిదే. కాబట్టి అక్కడేదైనా తప్పు జరిగితేనో, లేకపోతే నీ మీద ఏమైనా కంప్లైంట్ పోయినప్పుడు నువ్వు పోయి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. అంతే, ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలా. ఒకవేళ పోలీస్ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, పోలీస్ బిహేవియర్ ఎలా ఉండాలా, వాళ్ళ డ్యూటీస్ ఏంది, లేకపోతే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలా సమాజంలో, ఒక అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలా, ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఎట్లుంటుంది, ప్రతి దానికి ఒక చట్టం రాసి ఉంది. సో ఎక్కడైతే నీకు పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెడతారో, లేకపోతే
నీకు పోలీసు ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగటం లేదనో, లేకపోతే వెరీ ఫ్రీక్వెంట్గా పిలుస్తున్నారనో, లేకపోతే నీకు సంబంధం లేని విషయాల్లో దూరుస్తున్నారనో పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు నీకు చట్టపరంగా కొన్ని వందల రిలీఫ్స్ ఉన్నాయి మీకు. ఓకే, కరెక్ట్. సో పోలీస్ అనేది సమాజంలో భయం కలిగించిన, పోలీసు కూడా ఒక సాధారణ పౌరుడే, అతనికి ఒక ప్రత్యేకమైన విధులు కేటాయించబడతాయి. వాటిని అతను పర్ఫార్మెన్స్ ఇచ్చే టైంలో కానీ తప్పు చేసినా ఏది చేసినా అతని మీద మనం చర్యలు తీసుకునే అధికారం ప్రతి సాధారణ వ్యక్తికి ఉంటుంది. పోలీసుల మీద ఎస్, అవును, డెఫినెట్లీ. పోలీసుల మీద తెలియదు అంటే పోలీసుతో ఎందుకు పెట్టుకోవాలా, నాకేమైనా ఇబ్బంది ఎదురవుతుందేమో, లేదా పోలీస్ అంటే పవర్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు అదే దాన్నే కాపియోఫోబియా అంటాం మనం. ఎందుకు పెట్టుకోవాలా అనే దాన్నే కాపియోఫోబియా అంటాం. ఏం జరుగుతుందో, లేకపోతే కొడతారేమో, లోపడేస్తారేమో, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి జనరల్ గా పరువు బోధనం. కాబట్టి పోలీస్ ఎక్కడన్నా తప్పు చేస్తే అంటే చట్టానికి వ్యతిరేకంగా, అంటే చట్టానికి వ్యతిరేకం అంటాం కంటే ఏంటంటే చట్టంలో ఉన్న రూల్స్ ని పాటించకుండా అతడు విధులు నిర్వహిస్తే అతనికి కంపల్సరీ మనం పనిష్మెంట్ ఇచ్చే అధికారం కానీ, అతనికి మనము మిగతా కోర్టుకి వెళ్ళి అతనికి ఎగెనిస్ట్ మనము రిలీఫ్ తెచ్చుకోవచ్చు. కానీ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? దాంట్లో ధైర్యం ఎందుకు ఉంటది? ఫస్ట్ మీరు నమ్మాల్సింది చట్టం అందరికి సమానమే అని నమ్మాలా. ఉండదు ధైర్యం ఏం లేదు. కొన్ని వందల మంది చట్టం మీద అవగాహన ఉండాలంటారు. ధైర్యం ఏముంటది? ఇప్పుడు మేము ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ పిలవనికి రాదు, సివిల్ తగాదాలలో తల దూసడానికి రాదు, జనరల్ గా మీకు కొట్టే అధికారం లేదు, ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు. ఏదన్నా ఉంటే నువ్వు అతన్ని బంధించి కోర్టులో ప్రవేశపెట్టాలి తప్ప నువ్వు అతని మీద చేయి చేసుకునే అధికారం, ఎటువంటి వ్యక్తినైనా చేయి చేసుకునే అధికారం లేదు పోలీస్కి. ఓకే, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను సార్. మన దగ్గరికి చాలా కేసులు, ముఖ్యంగా నా దగ్గరికి వస్తారు 498 కేసులకి సంబంధించి. లేదు, ఇంకొకటి ఏంటంటే మన కుటుంబ తగాదాలు ఎక్కువ ఉన్నప్పుడు, అవతల విపరీతమైనటువంటి భయంతో వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు, ఇవి చాలా కేసులు. ఇంకొక విషయం కూడా ఉంటుంది సార్, తప్పుడు కేసులు ఎక్కువ పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మనం చూసినటువంటిది, నా దగ్గర ఎస్పెషల్లీ నేను చూసింది ఫాల్స్ కేసెస్ ఉంటాయి. సో వీళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కౌన్సిలింగ్ తో పాటు కరెక్ట్ లీగల్ పర్సన్ యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం. ఎందుకంటే నేను కొన్ని వందల సందర్భాలు చెప్తే ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాతనో, లేకపోతే తెలవకుండా పోయి అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, ఏం తెలవకుండా పోయి అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, అన్యాయంగా అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, లేదా వెళ్ళిన తర్వాత భయపడి బలవంతంగా కేసులు, పైసలు పోతాపోయినాయి, ఆస్తులు పోతాపోయినాయి అని క్లోజ్ చేసుకున్నారు. కానీ చాలా మంది తర్వాత రిగ్రెట్ అవుతుంటారు. అవును, నేను అందరికి చెప్పేది ఏంది అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందే మీరు దగ్గరలో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ సలహా తీసుకుంటే అయిపోతుంది. లీగల్ సలహా తీసుకుంటే మొన్న నాకు తెలిసి ఒక కేసులో ఏమైందంటే, మామూలుగా పిలిచిండు, ఇట్లా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, రాని పిలిచిండు, ఈయన అడిగి పోయిండు. తీరా చూస్తే అప్పటిదప్పుడే రేప్ కేసు పెట్టారు, అప్పుడప్పుడే అరెస్ట్ చేసి జైలు పంపించేశారు. అట్లా అందుకనే చాలా ఉంటాయి కాబట్టి ఆస్తులు సీజ్ చేస్తుంటారు. ఒక చిన్న విషయం, ఇదే కేసులు జరిగినాయి అనుకుందాం సార్, ఈ విధంగా కేసులు జరిగినాయి, అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి? నేను ఏమంటా అంటే, ఏ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినా, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైనా, భయపెట్టడం కానీ, బెదిరించడం కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే ఇవన్నీ ఏది చేసినా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని సంప్రదిస్తే వాళ్ళు దాని సమస్యను సాల్వ్ చేస్తారు, దాన్ని కంపల్సరీ. అది నేను చెప్పేది అదే అంటున్నా. ఇప్పుడు సివిల్ పంచాయతీలలో ఇరికి సంతకాలు పెట్టమని బెదిరిస్తుంటారు, నీకు వేరే ఆప్షన్ లేదని బెదిరిస్తుంటారు జనరల్ గా కొంతమంది, అందరు కాదు కొంతమంది. తర్వాత మామూలుగా ప్రతిసారి అవసరం లేకుండా పోలీసుని పిలిపించి గంటలు గంటలు కూర్చోబెడుతుంటారు కావాలని, అంటే హరాస్మెంట్ చేస్తే ఏదైనా బయటకు వస్తారని చెప్పేసి. అట్లా చాలా విషయాలు ఉంటాయి. ఏదైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా మనం డైరెక్ట్ స్క్వాష్ అండ్ పిటిషన్ వేసుకొని మనం హైకోర్టు నుంచి రిలీఫ్ పొందొచ్చు. అలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అందుకనే కాబట్టి మనం అది కాఫియోఫోబియా నుంచి బయటపడాలి అంటే, నీకు లీగల్ కౌన్సిలింగ్ అనేది జరిగితేనే మీరు కాఫియోఫోబియా నుంచి బయటపడతారు.
సో కాఫియోఫోబియా నుంచి బయటపడాలంటే చేయాల్సింది ఏంది అడ్వకేట్ లీగల్ కౌన్సిలింగ్ లీగల్ కౌన్సిలింగ్ కాబట్టి ఆ లీగల్ Exactly. కౌన్సిలింగ్ వెళ్ళి మీరు ఒక మంచి అడ్వకేట్ ని ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పర్ట్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పర్ఫెక్ట్ మీకు ఆ లీగల్ రెమెడీస్ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తారు కాబట్టి బేస్డ్ ఆన్ దట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎవరికైనా సరే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క భయాలు ఉన్నా, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండి మీరు అటెండ్ అవ్వడానికి ఎవరికైనా సరే భయం ఉన్నా, ఒక సపోర్ట్ లేకపోయినా, మీకు సరైనటువంటి సలహా ఇవ్వడానికి నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి, మీకు సరైనటువంటి గైడెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.